ఉన్నాయి కదా మానవ అని చెప్పాడు. ఉన్నవాటి కుండీలు ఇచ్చేసేయండి. కొత్తగా ఏమవుతుంది మీరు ఇది కూడా లెవెల్ చేసేసి మీరు, ఎందుకంటే ఇది డౌన్ ఉంది. డౌన్ ఉంది కాబట్టి ఇది మరి సౌతే వస్తుందో రాదో నాకు తెలియదు. కలిపేద్దామండి, దీనికి కలిపేసేసి లెవెల్ వేసుకుని అయ్యే పేపర్స్ ఈ ముక్కు కూడా వేసేస్తాం. ఇక్కడ వరకు లెవెల్ చేసేసుకుని ఎంత వస్తుంది అప్పుడు 1 to 8 కాదు, ఒక 1 to 4 వేయండి. పలసగా వేసుకుని 1 to 4 వేస్తే నీట్గా ఉంటుంది. వేస్తే దాని మీద పేపర్ వేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక బిడ్డ కరెక్ట్గా కట్టి ఇది కూడా ఒక పేపర్ వేసుకుంటారు. ఓకేనా? రైట్. ఇంకేమైనా అనుమానాలు ఉంది, ఇంకేమైనా ఎందుకంటే మనకి సపోర్ట్ ఉంటుంది. బయటికి ఇస్తాను కదండి. ఇంకా అక్కడ కూర్చుని అక్కడ ఇంకో బోరు పోయాలి. పెయింటింగ్ ఒకటి గమ్ముని స్పీడ్గా మొదలు పెట్టాయా. ఆయన ఈ నెల 30వ తారీఖుకి రిటైర్ అవుతాడు. కనీసం ఫోటోలు తీసుకెళ్ళి పెయింటింగ్ మొదలు పెట్టారు చెప్పాలని ఉంటుంది. ఓకే, మీరు అర్థం చేసుకోండి. ఓకే, అలాగే ఈ చట్టాలన్నీ రేపొద్దున మట్టి పని మొదలు పెట్టి ఇచ్చేసేయండి. లెవెల్స్ వేసుకుని అదే పనులన్నీ మొదలెట్టేసి ఉంచితే ఆయన ఈజీగా చెప్తారు. అన్నీ ఆయనకి చెబుతున్నాను, చెప్పలేదు. మీరు అనవసరం పెద్ద అంటూను ఏలు కాలు చెయ్యి అన్నీ పెట్టేస్తాను. మనం ఎంత పెట్టాలో అంతే పెట్టాలి, లేదా అనవసరంగా కట్ అవుతుంది. అదేనండి, మరి వివరాలు లేకపోతే ఎవడ మీరు మట్టి పోసేయండి మీకు తెలియదు. మరి మట్టి మేము ఉంచామండి, అంతా తీసి బయటకు ఉంచామండి. మీరు డోలెక్కి చేశారు. మాటని గట్టిగా చెప్పాలంటే అలా మాట్లాడతాం. మాకు మట్టి కావాలి, మట్టి కావాలా? మట్టి అవసరం ఉంటుందండి. ఇప్పుడు అదంతా కొట్టినంతా ఏం చేస్తారండి? కొట్టింది అదేనండి, పోయించుకోండి. కాదు మేము ఏం చేసాము అలా చేయండి. మేము చేయంగా ఓ గమేడం బట్టి మేము ముట్టుకోం. గురువు గారు మీ పేరేంటో తెలియదు. ఊళ్ళది మట్టి వస్తుంది ఓమేశ్వర. ఎందుకంటే 9 అంగుళాలు తీయాలి. 9 అంగుళాలు తీయాలంటే ఊళ్ళంత రద్దు వస్తుంది. ఊళ్ళంత రద్దు వస్తుంది. తర్వాత ఏమండి ఆయన దీన్ని బెడ్ కాంక్రీట్ వేస్తారు కదా. బెడ్ కాంక్రీట్ వేసినప్పుడు దీని లెవెల్ ఇక్కడ వరకు ఇది కూడా బెడ్ కాంక్రీట్. చాలా గాడి ఉందని సరిపోతుంది. ఇంకా ఉంది. ఇక మరీ ఆడి ఇంటి మీదకి వెళ్ళిపోతే అడుగుకోడు. ఆయన ఎవరో సాయిబాబా గుడి అండి. ఏమంటే అది కూడా శివాలయం స్థలమేనండి. మా ఊరు మా బ్రాహ్మడే పాపం ప్రెసిడెంట్ గారు పాపం దేవాలయమే కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ వాళ్ళకు కూడా అలా వచ్చి అలా వెళ్ళచ్చు, వాళ్ళకే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలోచన బాగానే ఉంది. అక్కడ కట్టుకోండి. అంటే ఓ బాత్రూమ్, ఒక 2 రూములు. ఓకే, కొంతమంది పాత పోసుకుని ఉంటారు. స్నానం అక్కడ కాంపౌండ్ కరెంట్ పని జోలికి పోకండి. కరెంట్ పని జోలికి పోకండి. ఓకేనా? బాగుంది. బాత్రూమ్ నుంచి అలా చేద్దాం. అయిపోయిందా? తెచ్చే మరి ఈ మట్టి పని ఇంకా మొదలు పెట్టుకునేది ఇది అయిన తర్వాత మొదలు పెడదామా? అలాగే అలాగే వస్తాను. అవునండి, అక్కడ కట్టుకోవచ్చు. దీనికి ఆగ్నేయం మళ్ళీ ఆ మూల అవుతుంది. ఆ మూల సోమవారికి ఈశాన్యం అవుతుంది కదా. సరే, ఇప్పుడు అయితే అక్కడ కానీ ఇక్కడ కానీ ఒకసారి మేము గ్రామస్థం ఒకసారి కనుక్కొని ఇప్పుడు దీనికి ఈ పక్క ఆ పక్క అనేది 2 కరెంట్లో ఇక్కడ కానీ అది అక్కడ కానీ ఒకటే, రెండింటికి కలిపి ఒకటే కదా. ఇక్కడ కానీ అక్కడ కానీ మేము ఒకసారి మేము నలుగురు కూర్చొని మేము అన్ని రకాలుగాను రేపు పొద్దున ఇక్కడ కళ్యాణ మండపం కట్టుకున్నాం అనుకో, రాముడి ఇక్కడ కళ్యాణ మండపం కట్టామనుకోండి, దేవుడు ఇక్కడ కట్టుకుంటే అప్పుడు సరిపోతుంది. అలా కాదు, ఇప్పుడు పెద్ద అన్నట్టుగా మీరు అక్కడ చేశారనుకోండి, ఇక్కడ ఏదైనా మీరు ఇది వరకు
భవిష్యత్తులో మీరు దీన్ని డెవలప్ చేసి అది, దాన్ని అది, డిస్టర్బ్ అది చేయగలరా? బాగానే ఉందండి. భక్తులు కూడా ఇక్కడే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి అక్కడ. పొద్దున ఎవడో వచ్చి ఇక్కడ ఏమంటే రేపు అచ్చుడికి ఎవడో బిల్డింగ్ కట్టించి ఇస్తానంటాడు. అయినా అది పనికొస్తుంది. బంగాళలో పనిచేస్తుంది. ఏమంటే ఇప్పుడు అయితే ఇదే ఖాయించేస్తాం మీకు 8 అడుగులు బోర్లు, 4 బోర్లతోటి ఒక బాత్రూమ్, ఒక లెట్రిన్ విడివిడిగా. ఓకే, తర్వాత ఆ చెట్టు ఒకటి తీసేయాలి. ఒకసారి చెప్పండి, చెట్లు మేము మేము తీయించాలంటే మాకు ఖాళీ అయిపోతుంది అలాగే. సరిపోతుందంటారా? జీవితం అంతకాలం ఉంది దానికి. ఉందండి, చెట్టు ఎప్పుడు కొట్టదు. అలాగే సరే. ఓకే, ఇవన్నీ కూడా దానికి నేను యాడింగ్ డిస్మాండ్లింగ్ ఇవన్నీ కలిపి చేస్తాను. ఇప్పుడు కట్ చేసేసేసి ప్లాస్టిక్లు చేసేయండి. ఇది అవసరం లేదు. ఆ మొక్క కంపల్సరీ మనం చేసుకున్నాము. 3వ ఇప్పుడు చెప్పండి, దీని సంగతి చెప్పండి. డ్రైన్ మనకి ఇక్కడ నుంచి పానమట్ట నుంచి బీల్పూర్ దగ్గర నుంచి 2 డ్రైన్లు బయటికి వెళ్ళి డ్రైన్లో వెళ్ళిపోవాలండి. సార్ నమస్కారం సార్. సార్ పక్కలో వాళ్ళ దగ్గర నుంచి గెలిచిన అభిషేకాల దగ్గర నుంచి 2 గొట్టాలు బయటకి ఇచ్చి చెరువులోకి ఇచ్చేద్దాం అండి. చెరువులోకి ఇచ్చేమన్నాం అండి. ఆయన బాబురావు గారితో చెప్తే మీరు డిగ్రీ గారితో చెప్పండి. ఈ సైడ్ అక్కడ చెట్లు వరకు రాదు. ఈ బయట వరకు ఇచ్చి కాబట్టి అక్కడ సంపు ఏర్పాటు చేసుకోండి. మ్యాన్ హోల్ సంపు ఓ పని చేయండి. ఇప్పుడు దీనికి పైపు లేదు, 6 ఇంచెస్ ఉంది కదా, 6 ఇంచెస్ వేసి అక్కడ మ్యాన్ హోల్, ఇక్కడ మ్యాన్ హోల్ గోడకి బ్రిడ్జి పెట్టి వెళ్ళాలి. అలాగే విఘ్నేశ్వరుడికి అభిషేకం అవునండి, గోడకి బ్రిడ్జి పెట్టాలా, పెట్టాలి. అలాగా లోపల నుంచి ఇట్లా రన్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇక్కడ నుంచి ఏదో వచ్చింది సైడ్ కొట్టం ఇలా తీసుకురండి. ఈ 2 కనెక్షన్లు ఇక్కడ సంపూర్ణ అక్కడ వరకు కొత్తగా గోడ కడుతున్నారు కాబట్టి ఇది పగల కొట్టకుండా, సరే, ఇది పగల కొట్టకుండా అక్కడ వరకు రన్ చేసేసి బయట తీసుకెళ్ళిపోండి. మీరు బయట ఏం చేస్తారంటే ఒక వరలు ఉంటాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయండి, అక్కడ 4 ఉన్నాయండి. జిద్దులు వాళ్ళ సంగతి తీసుకెళ్తాం. వాళ్ళని బయటకి అమ్మనంటే మేము బయటకు మేము ఇచ్చుకుంటాం. వరలు అనక వరలు అక్కడ పెట్టావు. ఏమయ్యే వరలు 4 వరలు ఉన్నాయి. వరలు సరిపోదండి, అభిషేక జలాలకి నిండిపోతుంది. ఈ వానకి ఏమవుతుందంటే ఈ నీరంతా ఇది అయిపోయి మా పంప నీళ్లు రోడ్డు దాటకూడదు. అందుకోసం ఏమండి మేము అందు గురించి రోడ్డు కింద నుంచి ఇస్తామండి. మేము బయట దాటినట్టే లెక్క. మరి తప్పదండి, మరి తప్పదు. మరి రోడ్డు కింద నుంచి అంటే మరి వెళ్ళకూడదు కాబట్టి మేము కావాలితే మీకు ఈ పైప్ లైన్ రోడ్డు వరకు తీసుకొస్తాం. కావాలంటే అక్కడ సంపు తయారు చేయమంటే అక్కడ సంపు తయారు చేసి వరలుతో 4 వరలు తీసి అక్కడ వరలుతుంది. ఆ రోడ్డు దాటించడం మాత్రం చేయాలి. అయితే ఇప్పుడు 4 వరలు ఇక్కడ పెట్టేసి ఇలాగ సరే ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు తీసేసి ఇంకో పిల్లర్ వేసేయండి. ఒక పిల్లర్ వేసారా, ఇక్కడ వరకు తీసేసి ఇక్కడ పిల్లర్ వేసేసి స్టోప్ తీసేసేసి ఇక్కడ గేట్ పెట్టేసేది. ఉంటుంది ఇంకా అది కూడా గేటేనా? అది గేట్ అండి. గేట్ పెట్టి గేట్ ఎదురుకుండా గేట్ వచ్చేసి. ఓకేనా? ఇది మళ్ళీ సేమ్ దానికి ఎలాగైతే ఇది పార్వతీ రాజేశ్వర కొద్ది వెనక పార్వతీ రాజేశ్వర స్వామి టెంపుల్ కదండి, దీన్ని కూడా సేమ్ దానిలాగే తీసేయడం, మళ్ళీ అదే లెవెల్ మెయింటైన్ చేయాలి. లెవెల్ దాటితే ఈ నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి, మండపంలోకి వెళ్ళిపోతాయి. అదే లెవెల్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ శుభ్రంగా ఇదంతా తీసేయడం, 4 అంగుళాలు ఇసుక వేయటం, 4 అంగుళాలు బెడ్ కాంక్రీట్, దాని మీద పేపర్స్ వేయటం, కాంక్రీట్ పేపర్స్ అది వేసావు కదా మొన్న, అది వేసుకోవటం, ప్లాస్టింగ్, పెయింటింగ్స్ మామూలే. అంతా ఏకలేవి లేక అంతా ఏకలేవి. మళ్ళీ మీకు చెప్పాను కదా, అక్కడ చెప్పినట్టే దాని తగ్గట్టు లెవెల్ వేసేసుకోండి. లెవెల్ వేసేసి ఇలా వచ్చేయాలి. ఇంకా ఎత్తు బలాలంటే పిల్లలు కొద్దిగా మీకు వేసుకుంటే సోపు పెట్టండి. దాంట్లో మళ్ళీ ఎక్కువ రావచ్చు, పడమంది తూర్పు ఏకవాటం ఇచ్చేసుకోండి. అక్కడి నుంచి అక్కడికి 4 అంగుళాలు వాటర్ పెట్టారనుకోండి, నీళ్ళు ఇలా వచ్చేస్తాయి. ఆ మూల నుంచి అలాగే బయటకి వెళ్ళిపోతాయి. అంతే. పేపర్స్ అంటే కలర్స్ వాళ్ళని అడగండి, పర్వాలేదు. మనం చూపించారు ఓకే సార్, మనం చూసి అక్కడను సార్ మరి దీనికి 3 గుమ్మాలే ఉన్నాయండి. సుందరరాజన్ గారు ఎదురో గుమ్మం పెట్టించుకోండి అని చెప్పి
అక్కడ పెట్టుకోవచ్చు. వెనకంటే చక్కగా గర్భాలయం వెనక దానికి రోడ్డు వస్తుంది. అక్కడ మట్టిలోనో శివయ్య కప్పు నుంచి ఎవడో 5,000 ఇస్తాను. దానికి అలా అందుకోసమని ఈ పక్కన పెట్టాము గుమ్మం. ఈ పక్కన పెట్టారు పడమర భూమి మీద వచ్చారు కదా మనం. ఇదిగోండి, ఆ దేవాలయానికి 3 గుమ్మాలే ఉండేవండి పూర్వం. దీనికి 3 ఉంది. సుందరరాజన్ గారు ఏమన్నా అంటే దానికోటి పెట్టుకోండి అన్నారు. అప్పుడు వినాయకరావు గారు ఇక్కడ గుమ్మం కుదరలేదు మాకు, దానికి మాత్రం పెట్టామన్నా. పెట్టుకోవచ్చు, తప్పలేదు, ఇబ్బంది లేదు. మీరు కరెక్ట్గా ఎవరైనా ఇంటి మీద వెళ్తాం చూడండి. రోడ్డు మీద వస్తుంది. ఇక్కడ దాకా వద్దండి. ఇక్కడ దాకా రోడ్డు రోడ్ అంటే మరి ఇటు వెళ్తుంది కదా, సగం కదా, సెంటర్ అది. మీరు ఎక్కింది సెంటర్. దాని నుంచి ఇటు ఒక 5 అడుగులు, ఎంత 3 అడుగులు 4 అడుగులు గేట్ సరిపోద్దా? 3 అడుగులు సరిపోతే అడుగున్నారు ఇటు, అడుగున్నారు ఇటు సరిపోతుందా? ఏంటంటే అడుగున్నారు ఇలా వస్తుంది, అడుగున్నారు ఒక పని చేయండి. అది అలా వస్తుంది. వాళ్ళు చెట్టు పెంచుకున్నారు కానీ మన వీధికి అది చూడండి మరి, ఎందుకంటే మళ్ళీ అవతల పెంచి పెడితే సమస్య. వాళ్ళు ఏం పెంచి పెట్టండి. ఇది మన దేవాలయం అండి. ఇక్కడ ఈ గంటలోకి 6 అడుగులు వాళ్ళు ఆక్రమించారండి. ఇది దేవాలయం స్థలం అండి. ఇక్కడ దాకా ఉండేది, ఇక్కడ దాకా ఉండేది. ఏం చేస్తారంటే ఒక 5 అడుగులు కట్టి, అందుకని 5 అడుగులు తీయమన్నాం. ఇటు ఒక అడుగు కట్ట, అడుగు కట్ట కట్టి 3 అడుగులు డోర్ గేట్ పెట్టి. ఓకే, ఇంకా